హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కీప్ అన్న వర్డ్‌కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో, మనం ఇదివరకే కొన్ని వీడియోస్‌లో చెప్పుకొనున్నాం కీప్, పుట్ మధ్య తేడా ఏంటని. సో, మీకు వివరంగా డిఫరెన్స్ కావాలంటే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఒక చిన్న డిఫరెన్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్‌కి మనం ఒక బ్యాగ్‌ని మార్కెట్ నుంచి తెస్తాం కదా! దాన్ని టేబుల్ మీద పెడతాం. సో, వి ఆర్ పుట్టింగ్ ద బ్యాగ్ ఆన్ ద టేబుల్. ఓకే. అంటే పెడుతున్నామనమాట. అంటే దాని ప్లేస్ అది కాదు. మరి తర్వాత ఏం చేస్తాం? విల్ కీప్ దోస్ వెజిటబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే రిఫ్రిజిరేటర్‌లో పెడతాం. అంటే ఏంటి? కీప్ అంటే ఏంటి? మనం దాని ప్లేస్‌లో ఉంచడం. అంటే భద్రపరచడం అని. పుట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తాత్కాలికంగా అక్కడ పెట్టడం అని. సో, అది ఒక డిఫరెన్స్. ఇంకా చాలా ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే, ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలనుకుంటే, మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. ఎగ్జాంపుల్‌కి కీప్ యాన్ ఐ అంటే ఇక్కడేంటి ఒక కన్నేసి ఉంచు. కీప్ యాన్ ఐ ఆన్ థట్ బాయ్. ఒక పిల్లాడు అల్లరి చేస్తున్నాడనుకోండి స్కూల్‌లో ఐ షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్ బాయ్. అతని మీద ఒక కన్నేసి ఉండాలి. అంటే అతన్ని చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి అని. సో, కన్నేసి ఉంచి కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్ వైల్ ఐ యామ్ ఔట్. నేను బయటున్నప్పుడు నా లగేజ్ మీద ఒక కన్నేసి ఉంచు అంటే చూసుకో అని. ఓకే. కీప్ ఎన్ ఐ అంటే ఒక కన్నేసి ఉంచు అని. సో, కీప్ వెల్ ఆరోగ్యంగా ఉండు. ఆర్ యూ కీపింగ్ వెల్? బాగున్నావా? ఆర్ యూ కీపింగ్ వెల్? వి ఆర్ కీపింగ్ వెల్. మేము బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అని అర్థం ఇక్కడ. సో, ఇక్కడ కీపింగ్ వెల్ అంటే మేము బాగున్నామని. కీప్ వార్మ్ వెచ్చగా ఉండు. కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్ నిన్ను నువ్వు వెచ్చగా ఉంచుకో. సో, షట్ ద డోర్ టు కీప్ ద రూమ్ వార్మ్. సో, రూమ్‌ని వెచ్చగా ఉంచడానికి షట్ ద డోర్. కీప్ ద డోర్ క్లోజ్డ్ టు కీప్ ద రూమ్ వార్మ్. అంటే వెచ్చగా ఉంచడం. నిన్ను నువ్వు వెచ్చగా ఉంచుకో అని చెప్పాలంటే కీప్ వార్మ్ అని చెప్పొచ్చు. కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్ అని చెప్పొచ్చు. కీప్ బిజీ అంటే బిజీగా ఉండు అని. నిన్ను నువ్వు బిజీగా ఉంచుకో అని చెప్పాలన్నా కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. ఐ లైక్ టు కీప్ బిజీ. ఐ ఆల్వేస్ కీప్ బిజీ. నేనెప్పుడూ బిజీగా ఉంటాను. అంటే బిజీగా ఉంటాను అని చెప్పడానికి ఇక్కడ కీప్ అంటున్నామన్నమాట. సో, ఐ ఆల్వేస్ కీప్ మై ప్రామిసెస్. డూ యూ కీప్ ఎ ప్రామిస్? డూ యూ కీప్ యువర్ ప్రామిస్? నీ ప్రామిస్‌ని నువ్వు అంటే మాట నిలబెట్టుకోవడం అని. ఐ కెప్ట్ మై ప్రామిస్. నేను నా మాటని నిలబెట్టుకున్నా. కీప్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? కెప్ట్. ఐ కెప్ట్ మై ప్రామిస్. సో, డూ యూ కీప్ ఎ ప్రామిస్? నువ్వు మాట నిలబెట్టుకుంటావా? నీకు అలవాటుందా? సో, ఇక్కడేంటి టు కీప్ ఎ ప్రామిస్ అంటే మాట నిలబెట్టుకోవడం అని. మరి రహస్యాన్ని దాచగలవా నువ్వు? అంటే మనం అంటుంటాం కదా! రహస్యాన్ని నేను దాచలేను అని. ఐ కాంట్ కీప్ ఎ సీక్రెట్ అని చెప్పొచ్చు. ఐ కాంట్ కీప్ ఎ సీక్రెట్. కెన్ యూ కీప్ ఎ సీక్రెట్? ఇట్ ఈస్ హార్డ్ టు కీప్ ఎ సీక్రెట్ ఇన్ ఎ స్కూల్. స్కూల్‌లో సీక్రెట్ ఉంచడం అనేది చాలా కష్టం అన్నమాట. సో, ఏం చెప్తున్నాం? ఇట్ ఈస్ హార్డ్ టు కీప్ ఎ సీక్రెట్ ఇన్ ఎ స్కూల్. స్కూల్‌లో రహస్యాన్ని దాచడం అనేది చాలా కష్టమని. సో, ఐ కాంట్ కీప్ ఎ సీక్రెట్ అంటే నా వల్ల రహస్యాన్ని దాచడం రాదు. నేను దాచలేను అని. డస్ యువర్ వాచ్ కీప్ గుడ్ టైమ్? ఇక్కడ గమనించండి. డస్ యువర్ వాచ్ కీప్ గుడ్ టైమ్? మీ వాచ్ కరెక్టేనా? టైమ్ కరెక్టేనా అని అడుగుతుంటాం గదా! దాన్ని ఎలా అడగాలంటే డస్ యువర్ వాచ్ కీప్ గుడ్ టైమ్? డస్ యువర్ క్లాక్ కీప్ గుడ్ టైమ్? అంటే గుడ్ టైమ్ అంటే ఇక్కడ కరెక్ట్ టైమేనా అని. సో, డస్ యువర్ వాచ్ కీప్ గుడ్ టైమ్ ఇలా అడగొచ్చనమాట. సో, జనరల్‌గా పిల్లలకి గానీ, బయట టాక్సీ వాళ్ళకి గానీ మనం చెప్తుంటాం చిల్లర ఉంచుకో అని. కీప్ ద చేంజ్. కీప్ ద చేంజ్ అంటే నువ్వే ఉంచుకో. కీప్ ద చేంజ్. కీప్ ద చేంజ్ అంటే మిగిలిన చిల్లర నువ్వు ఉంచుకో. కీప్ దిస్ ఫోటోగ్రాఫ్. ఐ విల్ కీప్ దిస్ ఫోటోగ్రాఫ్. నేను ఈ ఫోటోగ్రాఫ్‌ని ఉంచుకుంటాను. నాకే ఇది. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే
నేను ఈ పుస్తకాన్ని ఉంచుకోనా? అంటే నా దగ్గరే ఉంచుకోనా? కొద్ది రోజుల పాటు లేకపోతే నాకే అని చెప్పడానికి ఏం చెప్పొచ్చు? ఈ పుస్తకాన్ని ఉంచుకోనా? నేను ఈ రింగ్‌ని నాతోనే ఉంచుకుంటా ఎప్పటికి అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఈ క్వెషన్‌కి ఆన్సర్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఇప్పుడు ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. డూ యూ కీప్ గోట్స్? ఇక్కడేంటి డూ యూ కీప్ గోట్స్ అంటే మీరు గొర్రెల్ని పెంచుతారా అని. అంటే మనం జనరల్‌గా పెట్స్ గురించి చెప్తుంటాం కదా! క్యాట్స్, డాగ్స్ అలా కాదు. మీరు పెంచుతారా? డూ యూ కీప్ గోట్స్? డూ యూ కీప్ పిగ్స్? డూ యూ కీప్ చికెన్స్? అంటే మీరు పెంచుతారా? అంటే ఇంటి దగ్గర కాదు. ఒక ఫార్మ్ కానీ ఏదైనా మనం అలా పెంచుతారా అని. అంటే పందుల పెంపకం, కోళ్ళ పెంపకం అంటారు కదా! అలా చెప్పడానికి డూ యూ కీప్ గోట్స్? డూ యూ కీప్ పిగ్స్? ఇలా అనొచ్చు. సో, కెన్ యూ కీప్ మై చిల్డ్రన్ వైల్ ఐ యామ్ ఔట్? ఇక్కడ చూడండి మనం ఇదివరకు ఒకటి చెప్పాం కీప్ ఎన్ ఐ అని. అలాగే నా పిల్లల్ని చూసుకుంటారా నేను బయటున్నప్పుడు? అంటే కీప్ మై అంటే సో, కెన్ యూ కీప్ మై చిల్డ్రన్ లేకపోతే మై బాయ్ వైల్ ఐ యామ్ ఔట్ నేను బయటికెళ్ళినప్పుడు మీరు చూసుకుంటారా? మీ దగ్గర ఉంచుకుంటారా అని. ఓకే. సో, కీప్ దీస్ మెడిసిన్స్ ఇన్ ద కబోర్డ్. సో, ఈ మెడిసిన్స్ మీరు జాగ్రత్తగా కబోర్డ్‌లో అంటే ఇక్కడేంటి కబోర్డ్‌లో దాచండి. కప్‌బోర్డ్ కాదు కబోర్డ్. సో, కీప్ దీస్ మెడిసిన్స్ ఇన్ ద కబోర్డ్ అంటే భద్రపరచండి అని. ఓకే. ప్లీజ్ కీప్ ద డాగ్ ఔట్‌సైడ్. కుక్కని బయటుంచండి ప్లీజ్. మనం అంటుంటాం. దీన్ని బయటుంచండి అని చెప్పడానికి కీప్ ద డాగ్ ఔట్‌సైడ్. కీప్ ద రూమ్ వార్మ్. సో, దిస్ టీ కీప్స్ మీ అవేక్. ఈ టీ నన్ను నిద్ర మేలుకునేలా చేస్తుంది. నిన్ను నిద్ర మేలుకునేలా చేస్తుందంటే కాఫీ కాఫీ మే కీప్ యూ అవేక్. కీప్ అప్ అంటే డోంట్ గో టు బెడ్ అంటే మేలుకొని ఉండు అని చెప్పడానికి కీప్ అప్. కీప్ అప్. కీప్స్ ట్రైయింగ్ టు డిస్ట్రాక్ట్ మీ. ఆమె ఎప్పుడు ఇక్కడ చూడండి కీప్ ప్లస్ ఐఎన్‌జీ అంటే కంటిన్యూ‌గా అదే పని చేస్తూ ఉంటే ఆమె నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఆమె నన్ను డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. షీ కీప్స్ మీ డిస్ట్రాక్టింగ్ అనొచ్చు. లేదు షీ కీప్స్ ఆన్ డిస్ట్రాక్టింగ్ మీ. ఓకే. ఐ కెప్ట్ హోపింగ్ థాట్ వుడ్ కాల్ మీ. నువ్వు ఫోను చేస్తావని నేను ఆశిస్తూ అంటే ప పాస్ట్ టెన్స్ నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నేను ఆశిస్తూనే ఉన్నాను అని. ఐ కెప్ట్ హోపింగ్ థాట్ యూ వుడ్ కాల్ మీ. సారీ టు కీప్ యూ వెయిటింగ్. నిన్ను వెయిట్ చేయించినందుకు సారీ. సారీ టు కీప్ యూ వెయిటింగ్. కీప్ లెఫ్ట్ అనే చూస్తుంటాం కదా మనం. కీప్ లెఫ్ట్ అంటే ఎడమ వైపుగా ఉండండి. అంటే ఎడమ వైపుగా ఆ డైరెక్షన్‌లోనే ఉండండి అని చెప్పడానికి కీప్ లెఫ్ట్, కీప్ లెఫ్ట్ అని అనాలన్నమాట. కీప్ క్వైట్, కీప్ క్వైట్ అనొచ్చు, కీప్ కామ్ అనొచ్చు, కీప్ కూల్ అనొచ్చు. వీటన్నిటి అర్థం దాదాపు ఒకటే. కీప్ క్వైట్, కీప్ కూల్ అంటే ప్రశాంతంగా ఉండు అని. గోయింగ్ ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి మనం కీప్ గోయింగ్. ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే మనం కీప్ గోయింగ్ అని వాళ్ళని ప్రోత్సహించొచ్చనమాట. కీప్ గోయింగ్ అని. ఐ కాంట్ కీప్ కామ్. నేను నిశ్శబ్దంగా ఉండలేను. అంటే నేను మాట్లాడతాను. నేను యాక్షన్ తీసుకుంటా అని. ఇలా ఉండలేను. ఐ కాంట్ కీప్ కామ్. సో, ఇలా మనం కీప్ అన్న వర్డ్‌ని రకరకాలుగా ఉపయోగించొచ్చు. ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ ఎంకరేజింగ్, కీప్ లైకింగ్ అండ్ కీప్ షేరింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.